రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ కొత్త మూవీతో మీ ముందుకు వచ్చేసాను. ఇంతకీ హీరో ఎవరనుకుంటున్నారా? లవ్ టుడే మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథ్ హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ నటించింది. మరి ప్లాట్ విషయానికి వస్తే, బాగా చదువుతూ ఒక మంచి కాలేజీలో సీటు సంపాదించి ఆ కాలేజీలో చేసిన పొరపాట్లు అలాగే తీసుకున్న నిర్ణయాల వల్ల తన లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, చివరికి ఏం జరిగింది అనేది ఈ సినిమా. ఇది ఒక మంచి యూత్ఫుల్ ఎంటర్టైనర్ అని చెప్పచ్చు. ఫస్ట్ హాఫ్ కొంతవరకు చాలా బాగా సాగుతుంది, కొంచెం ల్యాగ్గా, తర్వాత ఫ్లాట్గా సాగిపోతుంది. అయినప్పటికీ బాగానే ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా ఉంటుంది. కొన్ని సీన్స్ ప్రెడిక్టబుల్గా ఉన్నా మరికొన్ని సీన్స్ అన్ప్రెడిక్టబుల్గా ఉంటాయి. స్క్రీన్ ప్లే చాలా బాగా రాసుకున్నారు, డైరెక్షన్ కూడా చాలా బాగుంటుంది. అక్కడక్కడ చిన్న చిన్న కరెక్షన్ చేసుకుని ఉంటే చాలా బాగుండేది. కొన్ని సీన్స్ కన్విన్సింగ్గా లేకున్నా మూవీ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. మెసేజ్ని ఇస్తూ కామెడీని, ఎమోషన్ సీన్స్ని డ్రైవ్ చేసే విధానం అయితే బాగుంటుంది. మూవీ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా క్యారీ అయింది. హీరో పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, చాలా న్యాచురల్గా యాక్ట్ చేసినట్టు అనిపించింది. అతని యాక్టింగ్ ఈ సినిమాకి చాలా ప్లస్ అని చెప్పొచ్చు. ఈ హీరోని చూస్తుంటే హీరో ధనుష్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. పెర్ఫార్మెన్స్ కూడా అలాగే అనిపిస్తుంది. అనుపమ పరమేశ్వరన్, గౌతమ్ మీనన్ కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. సాంగ్స్ వినడానికి చాలా బాగున్నాయి, స్టోరీకి రిలేటెడ్గా ఉంటాయి. బీజిఎం బాగుంటుంది, మూవీలో ఇన్వాల్వ్ అవ్వడానికి బాగా హెల్ప్ అయింది. డబ్బింగ్ మూవీ అయినా ఆ ఫీల్ కలగకుండా బాగానే కేర్ తీసుకున్నారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ కూడా ఇంప్రెసివ్ గానే ఉంది. ఒక మంచి మూవీ చూసన్న ఫీల్ అయితే కలిగింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. యూత్ కి అయితే బాగా కనెక్ట్ అవుతుంది. ఈ మూవీకి షోగాడు వెంకట్ ఇచ్చే రేటింగ్ 2.75/5. మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ నుండి వచ్చే మరెన్నో వీడియోస్ని ముందుగా వాచ్ చేయండి. థ్యాంక్ యూ.